హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని చెక్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ముందుగా బీరకాయలకి నీట్గా చెక్కు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయ చెక్క అంతా పక్కన పడేయాల్సిన అవసరం లేదు. నీట్గా ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పచ్చడికి వాడుకోవచ్చు. ఇప్పుడు బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు ఒకసారి అది చేదు ఉందా లేదా అని ఒక చిన్న ముక్క కట్ చేసి నోట్లో వేసుకొని తిని చూడండి. చేదు లేకపోతేనే కూర వండుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి, కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ మెత్తగా అవనవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇందులోనే టమాటా వేసుకోవాలి. టమాటాను కూడా మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుంటే కొంచెం ముక్క మెత్తబడింది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ కూరలో కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు చూడండి బాగా కారం అంతా మగ్గింది. అందులో వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మసాలా పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి కర్రీ బాగా ఉడికిపోయి అంత బాగా దగ్గరకు వచ్చేసింది. అంతే అండి, మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నం, చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.